హాయ్ మామ, మన వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ దాకా రావడం కోసం. హలో మామ, ఈరోజు అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. అది మీకు ఈ మధ్య చాలా ఫేమస్ అని బాగా న్యూస్లో వస్తుంది. అంటే 7 వారాలు వెళ్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని సంథింగ్ అలా వస్తున్నాయి. ఇప్పుడు మీకు కూడా చూపిస్తా ఆ గుడి. చలో, ఇప్పుడు మనం దీంట్లో నేను వెళ్ళబోతున్నాం. మీకు రెంటల్ కావాలన్నా అవైలబుల్గా ఉంది విజయవాడలో. ఇక్కడ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మన కొత్త కార్ ఇది, కియా క్యారెన్స్. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 160 కిలోమీటర్స్ ఉంది. మధ్య మధ్యలో మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మనతో పాటు మధ్యలో ఒక అన్న కూడా ఆడాడు. మా గురించి స్నాక్స్ కూడా తీసుకొచ్చాడు అన్న. స్టార్ట్ అయ్యేది 10 నిమిషాలు కాల. తెచ్చుకున్న ప్యాకెట్ కూడా సగం మింగేశారు. మళ్ళీ జ్యూస్ కానీ ఆగారు. ఇది ఫ్రెండ్స్. లేదా అలా మనకైతే జ్యూస్ అయితే ఇప్పించారు ఫ్రెండ్స్. తీయగా మామ, మనమైతే విజయవాడలోనే పెట్రోల్ కొట్టించుకొని మన జర్నీ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మన జర్నీ అయితే 141 కిలోమీటర్స్ ఉంది మామ. ఈ మధ్యలో ఏం చేయాలో అర్థం కాక సో నేను ఏం చేశానంటే, రీసెంట్గా పబ్జీలో అటాక్ ఎట్ టైటన్స్ అని ఒక కొత్త మోడ్ అనేది ఇచ్చాడు. ఎలా ఉండిద్దా అని ఒకసారి ట్రై చేద్దామని చూశాను అనమాట. ఒక 4 ఎపిసోడ్లు అయితే చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి మామ. మామ, మేమైతే వెళ్ళే దారిలో మాకు పెద్ద గాలివాన అయితే పడింది. సో మనం ఎలాగో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం కాబట్టి దానికి సింక్ అయ్యేటట్టు మీకు విషయం చెప్తాను అనమాట. ఆ గుడి కట్టించింది ఎవరంటే పినపోతు గజేంద్రుడు అని ఒక వ్యక్తి అయితే కట్టించాడు. ఆయన వాడపల్లి అటువైపుగా, అంటే అతను ఒక వ్యాపారం చేసుకునేవాడు. అటుగా ఆ ఊరైతే వచ్చాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఒక పెద్ద గాలివాన రావడం వల్ల తన వాడలన్నీ ఆ గాలివానకి చెల్లాచెదురైపోయినాయి. ఇంకా ఈ గజేంద్రుడు ఏం చేశాడంటే, ఆ దేవుడికి అనేది నా వాడలు మళ్ళీ నాకు దొరికితే మీకు గుడి కట్టిస్తా అని మొక్కుకున్నాడు. అదే రోజు రాత్రి ఈ గజేంద్రుడికి కలలో దేవుడు కనిపించి, ఇక్కడ నీ వాడలన్నీ వీళ్ళు తీసుకో అని చెప్తాడు అనమాట. సో అక్కడికి చూస్తే ఆ వాడలు అక్కడే ఉండే. ఇంకా అతను వ్యాపారం మంచిగా డబ్బులు రావడంతో ఇంకా అతను ఆ గుడిని అనేది నిర్మించాడు. మనం వెళ్ళే దారిలో అయితే వర్షం పడడం వల్ల ఈ చుట్టుపక్కల పొలాలు, కొబ్బరి తోటలు, వాటి వల్ల అసలు వ్యూ అనేది చాలా మంచిగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. అసలు ఆ గోదావరి పాయ, ఆ సింగిల్ రోడ్డు కానీ, ఆ కింద ఉన్న అరటి తోటలు, ఆ వైబు చాలా బాగా అనిపించింది మా. మేమైతే ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. ఎంట్రీ టికెట్ 40 రూపాయలు తీసుకున్నాడు. క్రౌడ్ అయితే చాలానే ఉంది. చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో. ఓకే, గుళ్ళో కలుద్దాం. ఇక్కడైతే మనకి ఒక కాయిన్స్ ఇస్తారంట ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరికి 7 కాయిన్స్. అలా ఈ గుడి చుట్టూరు 7 రౌండ్లు వేయాలంట. కాయిన్స్ ఫ్రెండ్స్, బొమ్మ బొలుసా
ఇక్కడ వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే మనం 10 రూపాయలు ఇస్తే 7 కాయిన్స్ ఇస్తున్నారు, 3 రూపాయలు వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. ఇది కరెక్టా కదా చెప్పండి మీరు? కార్ పార్కింగ్ దగ్గర నుంచి అయితే మనం ఈ రోడ్డు చివరి దాకా వెళ్ళాలంట. ఆ చివర గుడి స్టార్టింగ్ అంట. ఒకసారి మీకు ఆ సందు చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి అయితే మనం 7 రౌండ్లు వేయాలండి ఫ్రెండ్స్. అంటే మనకి 7 కాయిన్స్ ఇచ్చారు, 7 సార్లు గుడి చుట్టూ తిరగాలి. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క కాయిన్ని అక్కడ ఉండిలో వేయాలండి. మందైతే ఒక రౌండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒక రౌండ్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక కాయిన్ అయితే వేయాలన్నమాట. మధ్యలో చింటుగాడు కూడా మనతో పాటు రౌండ్లు వేస్తున్నాడు మా. ఏడు ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి మామ. ఇప్పుడు గుళ్ళోకి వెళ్దాం పదండి. ఇక్కడ రాగానే ఆపేస్తారా? ఇక్కడైతే కాలు కడుక్కొని ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాలంటే గుడి ఎంట్రన్స్ అయితే అటు ఫ్రెండ్స్. లోపల చూసారు మామ. మనమైతే 50 రూపీస్ టోకెన్ లో దర్శనంకి అయితే వెళ్ళాం. మాకైతే 45 minutes లో అయిపోయింది. మీకు ఎంతసేపట్లో అయిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మామ నేనైతే గుళ్ళోంచి బయటకు వచ్చేస్తూ ఒకటి గమనించాను మామ. ఏ వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెంకటేశ్వర స్వామి దగ్గర గద అనేది ఉండదు. ఈ గుళ్ళో వెంకటేశ్వర స్వామి దగ్గర గద అనేది ఉంది. చరణ కమల మామ. అలాగే ఇంకా మన దర్శనం అనేది పూర్తి చేసేసుకొని బయటకు వచ్చే దారిలో బజ్జీలు అయితే మేము తిన్నాం మామ. అసలు చాలా వరస్ట్గా అయితే ఉంది. మీరు కూడా అవాయిడ్ చేయడానికి చూడండి. ఇంకా అలా మేము విజయవాడ అయితే బయలుదేరిపోయాం. మేము మధ్యదారిలో ఆ బజ్జీ దండం వల్ల కానీ బాగా హెడ్ఏక్ అనిపించింది. మధ్యలో టీ తాగడానికి అయితే ఆగాం. ఈ ప్లేస్లో టీ మంచిగా ఉంది మామ. ఇంకా అలా విజయవాడ ఈట్ స్ట్రీట్కి వెళ్ళిపోయి ఇంకా టిఫిన్ చేసాం మామ. ఇడ్లీ ఒక చోట ఇడ్లీ తిన్నాం మామ. అసలు ఏం బాగాలేదు మామ. ఇంకా అలా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయి మామ, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి.
నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమ్మా. ఓకే బాయ్.